హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి మైక్రోఫోన్ యూట్యూబర్స్ కోసం మీ ముందుకు తీసుకొచ్చా. ఈ మైక్రోఫోన్ ప్రజెంట్ అయితే నేను మాట్లాడుతున్న మైక్రోఫోన్ వచ్చేసి K9. అంటే ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 600 సింగిల్ ఛానల్ అయితే, డ్యూయల్ ఛానల్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 1500 రూపీస్ పడవచ్చు. అండ్ ఇంకొకటి K9 అనేది సింగిల్ బ్రాండే, అది చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు అన్నమాట ఇండియాకి. అండ్ డిఫరెంట్ నేమ్స్ తో మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంది అండ్ డిఫరెంట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ ఆడియో క్లారిటీ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మీరు K9 కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక విషయంలోకి వెళ్తే, నాకు ఎందుకో ఈ K9 మైక్ అనేది కొంచెం నచ్చలేదు అనమాట. అవుట్పుట్ సౌండ్ అనేది కొంచెం బరకగా, కొంచెం రఫ్ గా ఉంటుంది అనమాట. అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ వాయిస్. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కొంచెం చాలా తక్కువ అనమాట దీనికి. సో నేను ఇప్పుడు K9 నుండి హోలీల్యాండ్ లార్క్ C1 కి షిఫ్ట్ చేసి మీకు ఆ వాయిస్ క్లారిటీ కానీ దాని నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సౌండ్ వచ్చేసి లార్క్ C1 అంటే హోలీల్యాండ్ లార్క్ C1 నుండి వస్తుంది. సో మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. నేను ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు, నేను ఆల్రెడీ బయటే ఉన్నాను అనమాట. ఇండోర్లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగా, ఇదైతే బాగానే పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది నేను సరౌండింగ్స్ కొంచెం నాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట, బయట పిల్లలు అరవడం అట్లా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి నేను మీతో మాట్లాడతాను. ఏం లేదు, సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే గ్రీన్ వస్తుంది. అగో, సో ఇలా గ్రీన్ వచ్చేసింది కదా, అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది. కొన్ని మైక్రోఫోన్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కసారి మనము నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాం అనుకోండి, ఆన్ చేసిన వెంటనే అది ఏమవుతుందంటే కంప్రెస్ అయిపోతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ ఆన్ చేయకముందు బాగానే ఉంటుంది, చాలా కంప్రెస్ అయిపోతాయి అన్నమాట. అంటే నార్మల్ లో క్వాలిటీ మైక్రోఫోన్స్ అయితే కనుక. సో ఇప్పటికైతే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏంటి అంటే, ఫస్ట్ K9తో మాట్లాడాను, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండా మాట్లాడాను, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో మీకు ఒక సిరీస్ ఆఫ్ ఒక డెఫినేషన్స్ లాగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఎలా ఉంది, సెకండ్ ఎలా ఉంది, థర్డ్ ఎలా ఉంది అని చెప్పేసి. సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మనము కొంటాం, ఇలాంటివి కొంటాం. నేను అదే డ్యూయల్ ఛానల్ కొన్నాను. అప్పుడు ఏమైందంటే జస్ట్ 1 month కూడా అవ్వలేదు, వెంటనే ఒకటైతే చెడిపోయింది. ఇది ఒకటే రన్ అవుతుంది. బట్ ఉన్నంత వరకు ఇది అవుట్పుట్ అనేది కొంచెం అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట. ఇక ఎట్లయినా సరే ఛానల్ని కొంచెం ముందు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో, ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో మేమేమనుకున్నామంటే ఒక మంచి మైక్రోఫోన్ తీసుకోవాలనుకున్నాం. సో ఫైనల్గా అయితే ఇది. సో అవుట్పుట్ కూడా మీకు వస్తుంది కదా, క్లారిటీ ఎలా ఉందని చెప్పేసి. ఇంకా బెటర్ మైక్రోఫోన్స్ కావాలి అనుకోండి, వైర్లెస్ రోడ్ ఉంది, అది తీసుకోవచ్చు. అది 25,000 ప్లస్ ఉందన్నమాట. ఇంకా హోలీల్యాండ్లో కూడా ఉంది ప్రీమియం మైక్, అది కూడా 25,000 ప్లస్సే ఉందన్నమాట. సో ఒకవేళ బడ్జెట్ ఇంకా మాకు బాగానే పెట్టగలుగుతాము అనుకుంటే మాత్రం ఆ మైక్రోఫోన్స్కి వెళ్ళండి. లేదు 10,000 బిలోలో నాకు పర్ఫెక్ట్ మైక్రోఫోన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇది తీసుకోండి. ఇప్పుడు నేను గమనించారా, ఒక బైక్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళింది, సౌండ్ నాకైతే బాగా, నా ఇయర్కి అయితే బాగా గట్టిగానే వినిపించింది. బట్ మైక్రోఫోన్ ద్వారా మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఈవెన్ వాయిస్ కూడా కంప్రెస్ అవ్వదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ హోలీల్యాండ్ లార్క్ C1. సో నా సజెషన్ ఏంటంటే, చీప్ మైక్రోఫోన్స్ కొనకండి, కొంచెం ప్రీమియం పెట్టి కొనండి. ఒకవేళ మీకు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి యూట్యూబ్ని బాగా డెవలప్ చేసుకోవాలి, మంచి మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు డెఫినెట్గా ఇలాంటి మైక్సే చూస్ చేసుకోండి. ఎందుకంటే అవుట్పుట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి డబ్బులు పెడతాం, ఒక 2 రోజులు బాధపడతాం, తర్వాత మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది వాళ్ళు ఆల్రెడీ ఛార్జింగ్ కేసు ఇచ్చారన్నమాట. మనకు ఛార్జింగ్ ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి, లైట్స్ వెలుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి మనకు దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉందో తెలుస్తుంది. ఈ కేసు ద్వారా ఈ మైక్రోఫోన్స్ని 2 times, 2 మైక్రోఫోన్స్ని 2 times ఛార్జ్ చేసుకోవచ్చు అంట. అండ్ మనకు రిసీవర్ ఉంటుంది, రిసీవర్కి ఛార్జింగ్ పెట్టవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా దానికి C టైప్ పోర్ట్ ఉందన్నమాట, దాని ద్వారా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక మైక్ ఉంది, ఇది జస్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము మా వైఫ్ నేను అప్పుడప్పుడు షార్ట్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక్కసారి దీన్ని మా ఆవిడకి ఇచ్చి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో అలా ఎందుకు ఉండాలి, కొంచెం మంచిగానే ప్లాన్ చేద్దాం, మంచిగా చేద్దాం షార్ట్స్ అండ్ వీడియోస్ అని చెప్పేసి మేము వ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం, కొంచెం డిఫరెంట్ వ్లాగ్స్ ఈ ఫ్యూచర్లో అయితే అప్లోడ్ చేస్తాం, డెఫినెట్గా చూడండి. సో ఇదొకటి మా వైఫ్కి, ఒకటి నాకు ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ పర్పస్ లాంటి చూస్తారు కదా మీరు, టీవీలో ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. సో సేమ్ సౌండ్ ఒకటే ఉంటుంది, డిఫరెంట్ మైక్స్ ఉంటాయి. సో అలాంటిది అనమాట. 2-way కమ్యూనికేషన్స్ కూడా చాలా ఈజీగా రికార్డ్ అవుతాయి అన్నమాట దీంట్లో. సో అది ఫ్రెండ్స్ లార్క్ C1 రివ్యూ వచ్చేసి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.